Hi everyone. From today onwards, I am planning to explain all the nursing theory by subject wise so that it can be useful to understand the main concept very easily. In this video, I am going to explain about nursing introduction. సో ఈరోజు నుంచి నేను అన్ని నర్సింగ్ సబ్జెక్ట్స్ని సబ్జెక్ట్ వైజ్ థియరీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దట్ మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీరు ఎలాంటి ఎంసీక్యూని అయినా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని అయినా ఈజీలీ క్రాక్ చేయగలరు. సో ఇన్ దిస్ వీడియో నేను ఇంట్రడక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవన్నీ పాయింట్ వైజ్ తీసుకొని మెయిన్ సింపుల్ పాయింట్స్ విచ్ ఆర్ కమింగ్ టు ఎగ్జామ్ విచ్ హ్యావ్ ఆస్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని పాయింట్స్ వైజ్గా తీసుకొని రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మెయిన్గా నర్సింగ్ వర్డ్, ద మెయిన్ నర్సింగ్ వర్డ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్. సో మనకి ఇప్పుడు తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్, హిందీ అలాగే లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అలాగే లాటిన్ లాంగ్వేజ్ నుంచి నర్సింగ్ అనే వర్డ్ని తీసుకున్నారు. మెయిన్గా లాటిన్లో నర్సింగ్ అంటే న్యూట్రిర్ ఆర్ న్యూట్రిక్స్. న్యూట్రిక్స్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ న్యూరిష్. నౌరిష్ అంటే ఏంటి అంటే మనము మంచిగా కేర్ తీసుకోవడాన్ని నౌరిష్ అంటాం అనమాట. సో మెయిన్గా ద మెయిన్ వర్డ్ నర్సింగ్ డిరైవ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ మీనింగ్ ఈజ్ నౌరిష్. సో ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది అడిగేసి ఉన్నారు. సో ఫ్లోరెన్స్ నైటింగేల్. సో మెయిన్గా ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో ఫౌండర్ ఆఫ్ ద మోడర్న్ నర్సింగ్ని స్టార్ట్ చేసిందే ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు. సో ఇలాగా క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఫౌండర్ ఆఫ్ ద మోడర్న్ నర్సింగ్ ఆర్ లేడీ విత్ ద ల్యాంప్ అట్ ద క్రిమినైన్ వార్, ఫస్ట్ నర్స్ రీసెర్చర్, స్టాటిస్టిషియన్ ఎవరు అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. సో మెయిన్గా ఇలాగ క్వశ్చన్స్ అడుగుతారు. హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మోడర్న్ నర్సింగ్ ఆర్ హూ ఈజ్ ద లేడీ విత్ ద ల్యాంప్, హూ ఈజ్ ద ఫస్ట్ నర్సింగ్ రీసెర్చర్, స్టాటిస్టిషియన్ ఇలాగ అడిగినప్పుడు ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు అని ఆన్సర్గా పెట్టాలి. సో ఆమె చాలా చాలా సేవ చేసి ఉన్నారు. కిమ్నైన్ వార్ అప్పుడు చాలా సేవలు అందించారు. వార్ జరిగినప్పుడు సోల్జర్స్కి చాలా సేవలు అందించారు. సో ఆ టైంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ గారికి లేడీ విత్ ద ల్యాంప్ అనే నేమ్ వచ్చింది. సో ఎన్విరాన్మెంటల్ థియరీని కూడా మ్యామే ఇచ్చారు. సో వన్ బుక్ కూడా పబ్లిష్ చేశారు, నోట్స్ ఆన్ నర్సింగ్. 1859 టైంలో నోట్స్ ఆన్ నర్సింగ్ అనే బుక్ను కూడా ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు రాశారు. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ ఈజ్ ఆన్ 12th May 1820. Birth 12th May 1820, Florence, Italy. So death is on 13th August 1910, London, England, UK. సో ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్. సో ఆన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ వీఆర్ సెలబ్రేటింగ్ 12th May యాజ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో క్రిమినైన్ వార్ ఎప్పుడు జరిగింది? 1853 నుంచి 1856 యూకే లండన్లో జరిగింది. సో ఈ టైంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు చాలా సేవలు అందించారు. ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ దట్ ఆల్ ఇంగ్లాండ్ పీపుల్, ఇంగ్లాండ్ సోల్జర్స్, ఎవ్రీ వన్ కాల్డ్ హర్ లేడీ విత్ ద ల్యాంప్. ఆ టైంలో అసలు చీకటి పడినప్పుడు, కరెంట్ సప్లై లేదు, ఆ వార్ టైంలో ఏ సప్లైస్ లేనప్పుడు మ్యామ్ విత్ ల్యాంప్తోని అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో అలాగా లేడీ విత్ ద ల్యాంప్ అనే అలాగా పిలిచి మ్యామ్కి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారికి లేడీ విత్ ద ల్యాంప్ అనే వచ్చింది. సో మెయిన్లీ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేట్ ఆన్ 12th May స్టార్టెడ్ బై ICN. ఇన్ 1965లో ICN ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళు 12th Mayని
మనకి ఏం చెప్పారు, నర్సెస్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు చెప్పారు. సో ఐసిఎన్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1899 అనే ఇయర్లో 1899 ఇయర్లో ఐసిఎన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది.